హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణలోని మహిళలందరికీ ఒక గొప్ప శుభవార్త. మన మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది త్వరలో అంటే మనకి ఈ వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏమేం పోస్టులు ఉన్నాయి, విద్యార్హతలు ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. మనకి పోస్టులు వచ్చేసి అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్. విద్యార్హతలు అంగన్వాడీ టీచర్కి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంగన్వాడీ హెల్పర్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఒకవేళ లేకపోతే ఎస్ఎస్సితో కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 35 ఇయర్స్. శాలరీ వచ్చేసి మన తెలంగాణలో అంగన్వాడీ టీచర్స్కి 13,650 అనేది ఉంటుంది, అంగన్వాడీ హెల్పర్స్కి 7,800 అనేది ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైన తర్వాత మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్లో లింక్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ వివరాలన్నీ అప్లికేషన్ ఫామ్లో నింపిన తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో వివరాలన్నీ నింపిన తర్వాత మీకు ప్రివ్యూ పేజ్ అనేది ఒకటి కనబడుతుంది. ఆ ప్రివ్యూ పేజ్లో ఏంటంటే మీరు ఎంటర్ చేసిన వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఒకవేళ మీకేమన్నా పొరపాట్లు మీరు గమనించినట్లయితే మీరు బ్యాక్ వచ్చి అప్లికేషన్ ఫామ్లో ఆ వివరాలని ఎడిట్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి మీరు సబ్మిట్ చేసుకునే కంటే ముందే వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది మనకి జిల్లాల వారీగా విడుదలవుతుంది. సో మీకు ఏ జిల్లాలో నోటిఫికేషన్ విడుదలైతే ఆ జిల్లాలో ఉన్న అర్హులైన మహిళలు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మెరిట్ మార్క్స్ ఆధారంగానే ఎంపిక అనేది జరుగుతుంది. సో ఎస్ఎస్సి ఆర్ ఇంటర్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ అనేది కూడా యాడ్ అవుతున్నాయి. సో ఈ రెండింటిని కలుపుకొని మెరిట్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. అది కూడా మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే అనాథలు, వితంతువులు అండ్ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో సపోజ్ విడో అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, డిజేబుల్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్, ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లికేషన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనం ప్రీవియస్ అప్లికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఒకవేళ మీరు క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అలా ఉంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకోటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ డేట్ ఆఫ్ బర్త్ కోసం. ఇంకోటి ఏంటంటే మీరు విడో అయితే విడో సర్టిఫికేట్, ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ సర్టిఫికేట్, డిజేబుల్ అయితే డిజేబుల్ సర్టిఫికేట్ మీరు అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు మరేమైనా వివరాలు కావాలంటే మరియు లేటెస్ట్ నోటిఫికేషన్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.